రాయకుండా రా కింద మా ఒత్తి పెడతాం. ఎందుకంటే మనకి ఒకటి కింద ఒకటి నుంచోవడం, ఒకటి పైన ఒకటి నుంచోవడం బాగా అలవాటు. మన బట్టే మన భాష. మనం వరుసలో నిలబడంగా మన దేవుడి గుళ్ళో కూడా వరుసలో నిలబడ్డాం. ఒకటి ఎత్తి మీద ఒకటి నిలబడతాడు, ఒకటి కాళ్ళ కింద ఇంకోటి నిలబడతాడు. ఎవరంటే భక్తి అంటాడు. అమ్మో చాలా వీరావేశం. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందనుకోండి, ఒక్కొక్కడు ఏం చేస్తాడు, ఆంజనేయ స్వామి కాళ్ళ మధ్యలోకి వెళ్ళి సెల్ఫీ దిగుతాడు. ఇది ఎంత అపచారం అనుకోడు. వాళ్ళు విశాలంగా ఆ మధ్యలో నుంచి సెల్ఫీ దిగుతాడు. అంటే మన బుద్ధిని బట్టి మన భాష ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నష్టం ఏమిటంటే ఎక్కడ మనం ఒకటి మీద ఒకటి ఎక్కేయడం తప్పితే లైన్లో నిలబడ్డం తెలియదు. కానీ ప్రయోజనం ఏమిటి ఇప్పుడు చూద్దాం. ధర్మం అనే మాట వాడికి అర్థం కాల, అమెరికా వాడికి అర్థం కాల. అర్థం కాక బ్రిటిష్ వాళ్ళు చిరకాలం ఇక్కడ పరిపాలించారు కదా, 200 ఏళ్ళు పరిపాలించారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఇదేమిటో అని. అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి వాట్ ఈజ్ ఇట్ ధామా అని అడిగి, ఈ ధామా అంటాడు. ఏమిటా వాడికే అర్థం కాదు. కానీ వాడేమన్నాడంటే అది ఏమిటో నాకు తెలియదు, కానీ ఇండియాలో ఎవరిని పలకరించినా ధామా అంటాడు. వాడికి ఆ ధమ్మ పిచ్చోడు పట్టుకుంది. వాడికి మొత్తం ఎవడైనా ధామా అంటాడు. నా దృష్టిలో అదేదో పెద్ద బాంబు వాళ్ళు రహస్యంగా తయారు చేస్తున్నారు. వెంటనే వీళ్ళిద్దరూ కలిసి చైనా వాడికి ఫోన్ చేసి, హిందూ దేశంలో ధామా అనేటువంటి బాంబు తయారవుతుంది, నీ మీద వేసేయడం ఖాయం, నువ్వు వెంటనే మానేయకపోతే కొంపలంటుకుపోతాయని చెప్పారు. చైనా వాడు మిగిలిన పనులు ఎలా జరగాలో అన్వేషణ తీసుకుంటారు. ఈ పరీక్ష పేరుకుపోతాయంటే ఎవరైనా